టీటీడీలో ఈఓకి చైర్మన్కి మధ్యన ఎలాంటి విభేదాలు లేవు. అనవసరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం, అవసరమైతే కేసులు పెడతాం. ఇది తాజాగా ఈఓ, చైర్మన్, అడిషనల్ ఈఓ వీళ్ళందరూ కలిపి చెప్పినటువంటి పాయింట్స్. బాగుంది. ఇంతకీ చేతులు కాకులు పట్టుకోవడం కదా. రెండవది, ఎవరి మీదన మాట్లాడాలో మాట్లాడే ధైర్యం కూడా లేకపోతే ఎలా? ఎవరు రాసింది అసలు? అది 3 రోజుల క్రితం రాసింది ఎవరు? ఆంధ్రజ్యోతి రాసింది. తర్వాత రోజు కూడా రాసింది ఎవరు? ఆంధ్రజ్యోతి. మొన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్కి సంబంధించి ఇట్లా విభేదాలని రాసింది ఎవరు? ఆంధ్రజ్యోతి. దాంట్లో రాసిన తర్వాత ఇదిగో ఇలా రాశారంటే నిజమా కాదా అని అడిగేటటువంటి పరిస్థితి మిగతా వాళ్ళు. నేను ఆ రోజునే చెప్పాను, టీటీడీ ఎందుకు సమాధానం చెప్పదు ఇది నిజమో కాదు అనేటటువంటిది అన్నది. చేతులు కాకులు పట్టుకున్నట్టు 4 రోజులు పోయాక ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అబ్బాయి మేమందరం చాలా సమన్వయంతో పనిచేస్తాం, సంయమనంతో ఉన్నాం, మేము ఎలాంటి ప్రాబ్లము లేదు అని చెప్పి ప్రెస్ మీటు సోషల్ మీడియా మీదన ఆడిపోసుకోవడం ఎందుకో.